సిర్పుట్టి లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం వద్ద బుద్ధ జయంతి ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేదిక. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రం భగవాన్ బుద్ధుని 2570వ జయంతి వేడుకలకు సిద్ధమవుతూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతోంది. సిర్పూర్ తాలూకా బుద్ధుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం ప్రధాన వేదికగా మారగా విద్యుత్ దీప అలంకరణలతో ప్రాంగణం శోభాయమానంగా మెరిసిపోతోంది. పరిత్రాన్ పాటు పూజతో ప్రారంభం మే 1న కానుంది. మే 1 శుక్రవారం ఉదయం 9 గంటలకు బిక్కు సంఘం ఆధ్వర్యంలో పరిత్రాన్ పాట్ పూజతో కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. బౌద్ధ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ పూజలో శాంతి, అహింస, సమానత్వం కోసం ప్రార్థనలు జరగనున్నాయి. ధర్మ పాఠాల ద్వారా బుద్ధుని బోధనలు ప్రజల్లో విస్తరించనున్నాయి. గురువుల సందేశాలతో ధర్మ చైతన్యం. జయంతి వేడుకలకు నాగాపూర్ కు చెందిన పూజ్య బదంత్ దమ్మా సారథి, నిజామాబాద్ కు చెందిన పూజ్య బంతే ఘోష్ విచ్చేసి ధర్మ బోధనలు చేయనున్నారు. బుద్ధుని తత్వాలను సులభంగా వివరించి సమాజంలో అవగాహన పెంచేలా సందేశాలు అందించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి ఉపాసకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, స్వామినార్ సంఘాల నాయకుల కోసం భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. రాత్రి 10 గంటలకు కవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నారు. టీవీ సింగర్లు భీమేష్ భారతి నాగపూర్, దీపాలి ఇంగ్లే పాల్గొని ఆధ్యాత్మిక గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర నుండి కూడా ఉపాసకులు, అంబేద్కర్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ఊపందుకోవడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సౌకర్యాలు, భద్రత పటిష్టం చేశారు. త్రాగునీరు, కూర్చునే సదుపాయాలు, విద్యుత్ దీప అలంకరణ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపట్టారు. బుద్ధుని బోధనలు సమాజానికి మార్గదర్శకమని, శాంతి, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. ఉపాసకులు, అంబేద్కర్ అభిమానులు, స్వామినార్ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బుద్ధుని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బుద్ధుని ఉత్సవ సిర్పూర్ తాలూకా కమిటీ కోరింది. తాలూకాలోని బౌద్ధ బాంధవులకు మరియు ఇతర సామాజిక బాంధవులకు సుధా నా యొక్క జై భీములు, నమో బుద్ధాయ్. రేపు వైశాఖి పౌర్ణిమ, సిర్పూర్ లార్డ్ బుద్ధ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వైశాఖ పౌర్ణిమ అంటేనే త్రిగుణ పౌర్ణిమ. ఈ పౌర్ణిమకి అన్యన్న మహత్వం ఉంది. చాలా పురాతనమైన ఇతిహాస్ కూడా ఉంది. చారిత్రకరమైన పౌర్ణిమ కాబట్టి ఈ పౌర్ణిమకు ఇక్కడ సిర్పూర్ తాలూకాలోని లార్డ్ బుద్ధ ప్రాంగణంలో రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వివిధ విలేజ్ల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి, వివిధ తాలూకాల నుండి కూడా పెద్ద ఎత్తున జన సమూహము ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ అంటే మంచి భోజనం కూడా ఇస్తున్నాం, మంచి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? భోజనం ఇస్తున్నాం, మంచి చల్లగా నీళ్ళు ఇస్తున్నాం, మజ్జిగ ఇస్తున్నాం. అన్ని అంటే రాత్రిపూట కవాలి కార్యక్రమం కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ దాని బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.